అపెక్స్ 1 అవర్ 35 మినిట్స్ రన్ టైం. ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ మూవీ. స్టోరీ ఏంటంటే సాషా అనే అమ్మాయి ఒక టాలెంటెడ్ రాక్ క్లైంబర్. తన హస్బెండ్ టామీ ఒక హిల్ రాక్ క్లైంబర్ చేస్తుండగా కింద పడి చనిపోతాడు. సాషా ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి తను ఆస్ట్రేలియాలోని అడవిలో ఉన్న వండర్లా నేషనల్ పార్క్ కి ఒంటరిగా వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ మనుషులు కనిపిస్తే బ్రూటల్ గా వేటాడి చంపే ఒక సైకో కిల్లర్ ఎదురవుతాడు. ఎటు చూసినా దట్టమైన అడవి, ఇంకా తనని చంపడానికి చూస్తున్న కిల్లర్. ఆ అడవి నుంచి ఆ కిల్లర్ నుంచి సాషా ఎలా బయటపడింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే చార్లీస్ థారన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా సైకో కిల్లర్ క్యారెక్టర్ లో చేసిన టారన్ ఎగార్టన్ సైకోపాత్ రేంజ్ యాక్టింగ్ చాలా బాగుంది. తన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే సినిమా ఫేస్ గ్రాఫ్ ఎక్కడ తగ్గకుండా కిల్లర్ ఇంకా హీరోయిన్ మధ్య వెళ్లే డెత్ రేస్ ఎవ్రీ మినిట్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంకా పచ్చిగా చూపించిన సర్వైవల్ థీమ్, ఆస్ట్రేలియా బ్లూ మౌంటైన్స్, వైల్డ్ నేచర్, సర్వైవల్ కాన్సెప్ట్ ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. ఇంకా సినిమాటోగ్రఫీ ఇంకో ప్లస్ పాయింట్. ఆస్ట్రేలియన్ అవుట్ బ్యాక్, ఫారెస్ట్ విజువల్స్, కెమెరామెన్ ఆ సీన్స్ ని చాలా టెరిబుల్ గా, ఇంకో పక్క చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశాడు. హీరోయిన్ బోట్ లో తప్పించుకునే సీన్, ఆ వాటర్ ఫాల్ గుండా వెళ్లే సీన్, ఇంకా రాక్ క్లైంబర్ ఏరియల్ షార్ట్స్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇంకా ఫారెస్ట్ విజువల్స్, ఆ హిల్స్ విజువల్స్, ఆ హిల్స్ మధ్యలో ఉన్న వాటర్ ఫాల్స్ లొకేషన్స్, అన్ని సీన్స్ లో ఇంటెన్స్ ని బాగా పెంచారు. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ బీజిఎం. అడవిలో ఒక సైలెన్స్ ని, ఒక చిన్న ఆకుల క్రంచి సౌండ్ కూడా చాలా క్లియర్ గా భయాన్ని ఎలివేట్ చేసేలాగా బాగుంది. ఇంకా వాటర్ ఫాల్స్ సౌండ్స్ గానీ ప్రతి చిన్న సౌండ్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ మూవీ. ఎండింగ్ లో తనని చంపే సీన్ మనకు ముందే తెలిసిపోతుంది. ఎలా చంపుతుంది, క్లైమాక్స్ సింపుల్ గా ఎండ్ అయిపోతుంది. ఇంకా మేజర్ కాన్, అసలు సైకో కిల్లర్ దేనికి మనుషులను అంత బ్రూటల్ గా చంపుతున్నాడు అనే రీజన్ చెప్పడు. విలన్ మోటివ్ క్లారిటీగా ఉండదు. ఇంకా ఫస్ట్ హాఫ్ లాగ్ అయింది. మూవీ సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నాడు. డైరెక్టర్ పెట్రోల్ బంక్ దగ్గర సీన్స్ కొన్ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా సర్వైవల్ లాజిక్ మిస్ చేశారు. రియలిస్టిక్ సర్వైవల్ అడ్వెంచర్ కి చాలా దూరంగా ఉంటుంది మూవీ. కొన్ని సీన్స్ లో లాజిక్స్ మిస్ చేశారు. ఇంకా మీరు 2022లో వచ్చిన ఫాల్ మూవీ చూసుంటే ఆ మూవీ మొత్తం సీటెడ్జ్ లో కూర్చోబెడుతుంది, అలా ఉంటుంది. కానీ ఈ మూవీ దానంత లేదు. ఒకవేళ మీరు ఆ మూవీ చూడకపోతే చూసేయండి. మూవీ నేమ్ ఫాల్. ఇంకా బ్రూటల్ సీన్స్ మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ సీన్స్ ని పెట్టి ప్రెజెంట్ ఉన్న ఎమోషన్ ని తగ్గించేసింది. ఇంకా స్టార్టింగ్ లో విఎఫ్ఎక్స్ వీక్ గా ఉంది. సినిమా అంతా ఎక్కువ శాతం ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ వాడిన కొన్ని ఎక్స్ట్రీమ్ సీన్స్ లో సిజిఐ క్వాలిటీ తగ్గిపోయింది. మూవీ ఓపెనింగ్ లో వచ్చే భారీ మంచు తుఫాను సీన్ లో గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఈ మూవీ 2022కు హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఇది అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఇంకా ఫైనల్ గా వన్ టైం వాచ్ అనిపించింది. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 2.3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.